నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం ప్రోటీన్ యూరియా గురించి మాట్లాడబోతున్నాం. ప్రోటీన్ యూరియా ఏమిటి? ఎందుకు జరుగుతుంది? ఏ కారణం వల్ల జరుగుతుంది? మరియు దీన్ని ఎలా సరిచేయాలో తెలుసుకుందాం. అయితే మొదటగా మనం సాధారణ వ్యక్తి యొక్క మూత్రంలో ప్రోటీన్ ఉంటుందా లేదా అనేది అర్థం చేసుకోవడం ప్రారంభిద్దాం. దానికి సమాధానం లేదు, సాధారణంగా ఉండదు. మన శరీరంతో, ముఖ్యంగా మన కిడ్నీతో, మన మూత్రాశయంతో ఏదైనా తప్పు జరిగితే అప్పుడు ఏదైనా కారణం వల్ల ప్రోటీన్ రావచ్చు. ఇప్పుడు ఈ ప్రోటీన్ మూత్రంలోకి వస్తున్నప్పుడు మూత్రంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి. కొన్ని భౌతిక మరియు రసాయన మార్పులు జరుగుతాయి. మన మూత్రం కొంచెం మసకబారుతుంది. స్పష్టమైనదిగా ఉండే మీ మూత్రం మసకబారడం మొదటి లక్షణం. దీన్ని చూసి ఎవరైనా వ్యక్తి ఈ ఆలోచనకు రావచ్చు, అంటే మూత్రంలో ప్రోటీన్ వస్తుందా లేదా అని. రెండవ లక్షణం ఏమిటంటే మనం మూత్రం చేస్తే మూత్రపు గుంతలో చాలా నురుగు ఏర్పడుతుంది. అది సర్ఫ్ నీటిని అక్కడ పోసామని లేదా సర్ఫ్ నీరు అక్కడ ఇప్పటికే ఉందని అనిపిస్తుంది. దాంతో అక్కడ చాలా నురుగు ఏర్పడుతుంది. అవి ఒకటి లక్షణాలు. వాటిని చూసి ఎవరికైనా మూత్రంతో ఏదో తప్పు ఉందని తెలుస్తుంది. ఇప్పుడు మూత్రంతో తప్పు ఉంటే మూత్రాన్ని తయారు చేసే వాటితో కూడా ఏదో తప్పు ఉండవచ్చు కదా. మూత్రం కిడ్నీలో తయారవుతుంది. ఆ తర్వాత అది మూత్రాశయంలో నిల్వ చేయబడుతుంది. ఆ తర్వాత అది బయటకు వెడుతుంది. అప్పుడు ఎవరి కిడ్నీ చెడిపోవడం ప్రారంభమవుతుందో అప్పుడే వారి రక్తంలో కట్ పెద్దది కాదు, యూనియన్ పెద్దది కాదు, కానీ వారి మూత్రంలో ప్రోటీన్ ఉండటం వల్ల మూత్రం ప్రాతి అవుతుంది, ముదురు అవుతుంది. ఈ లక్షణాలు ఏదైనా వ్యాధి పట్టుకుంటే ఆ వ్యాధిని పట్టుకుని త్వరగా నయం చేయడం చాలా సులభం అవుతుంది. కానీ 90% రోగులు ఈ లక్షణాన్ని గుర్తించలేరు, ఎందుకంటే మూత్రంపై ఎవరూ అంతగా దృష్టి పెట్టరు. కాబట్టి నేను కోరుకుంటున్నాను, ఈ వీడియో తర్వాత మీరు ఒకసారి మీ మూత్రాన్ని స్వయంగా విశ్లేషణ చేసి చూడండి, అందులో ప్రోటీన్ వస్తుందా లేదా అని. దీనిని పరీక్షించడానికి ల్యాబ్లో కూడా పద్ధతులు ఉన్నాయి. మీరు మీ మూత్ర నమూనాను ల్యాబ్కు తీసుకెళ్లి అక్కడ ప్రోటీన్ ఉందా లేదా అని పరీక్షించవచ్చు. కాబట్టి మీకు ఏదైనా అనుమానం ఉంటే మీరు ల్యాబ్ ద్వారా నిర్ధారించుకోవడం తప్పనిసరి. తద్వారా మీ టెన్షన్ తొలగిపోతుంది. ఇప్పుడు మనం ఎందుకు వస్తుందో చూద్దాం. అది ఎందుకు వస్తుందో నేను మీకు చెప్పాను. అనేక చోట్ల స్పాట్స్ ఉన్నాయి, అక్కడి నుండి అది రావచ్చు. ప్రధానంగా అది కిడ్నీ కారణంగా వస్తుంది. కిడ్నీకి ఏదైనా రకమైన నష్టం కలిగితే కిడ్నీ యొక్క ఫిల్టరేషన్ ప్రభావితమవుతుంది. ఇప్పుడు ఈ ప్రోటీన్లు మన రక్తంలో సర్క్యులేట్ అవుతుంటాయి, మొత్తం శరీరంలో. సరే, ఇప్పుడు మీ కిడ్నీని ఒక జల్లెడలా భావిస్తే ఇది మీ జల్లెడ. దట్టమైన ప్రోటీన్ వస్తుంది మరియు ఇది సాధారణంగా వెళ్ళిపోతుంది మనిషిలో. అయితే ఎందుకు? మీ రక్తపోటు పెరిగి ఉంటే లేదా కిడ్నీకి ఏదైనా సమస్య ఉంటే ప్రోటీన్ వస్తుంది, కానీ ఒత్తిడి కారణంగా అది బయటకు వెళ్ళిపోతుంది. మీ కిడ్నీ యొక్క నెఫ్రాన్లలో అది పాస్ అవ్వడం ప్రారంభమవుతుంది. అది మీ మూత్రంలోకి వెళ్ళి మూత్రాన్ని కలిపి నురగను సృష్టించడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఈ మూత్రంలో ప్రోటీన్ కేవలం కిడ్నీ సమస్యల కారణంగా మాత్రమే రాదు. ఒకవేళ మీకు చాలా ఎక్కువ హై గ్రేడ్ జ్వరం ఉంటే కూడా మీ మూత్రంలో ప్రోటీన్ వస్తుంది. మీ బీపీ ఎక్కువగా ఉంటే కూడా మీ మూత్రంలో ప్రోటీన్ రావచ్చు. మీరు చాలా ఎక్కువగా కఠినమైన వ్యాయామం చేసినా, చాలా బరువు ఎత్తినా కూడా మీ మూత్రంలో ప్రోటీన్ కనిపించవచ్చు. ఈ 3 కారణాల్లో ఎప్పుడైనా ప్రోటీన్ వస్తే అలాంటి ప్రోటీన్ను మేము ట్రాన్సిట్ ప్రోటీన్ యూరియా అంటాము. ట్రాన్సిట్ అంటే వచ్చింది, వెళ్ళింది. ప్రోటీన్ యూరియా అంటే మీరు అర్థం చేసుకున్నట్లే ప్రోటీన్ మూత్రంలో ఉండటం. అలాంటి పరిస్థితుల్లో మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జ్వరం తగ్గినప్పుడు ఇది సరిగా ఉంటుంది, బీపీ సరిగా ఉంటే ఇది ఆగిపోతుంది. మనం వ్యాయామం ఆపితే, బరువు ఎత్తడం ఆపితే కూడా ఇది సరిగా ఉంటుంది. సరే, కానీ మీ మూత్రంలో నిరంతరం ఉంటే అది ఏదో ఒక వ్యాధి కారణంగా ఉంటుంది. కాబట్టి మనం దానిపై పని చేయాలి. ఇప్పుడు కిడ్నీ రోగులలో ఈ ప్రోటీన్ యూరియా మరెన్నో సమాచారం ఇస్తుంది. ఒకరి నివేదికలో 4+ ప్రోటీన్ వస్తే ప్రోటీన్ చాలా ఎక్కువగా వస్తోంది. ఇప్పుడు ప్రోటీన్ 4+ వస్తే దాని అర్థం కిడ్నీకి రోజువారీగా చాలా ఎక్కువ నష్టం జరుగుతోంది. అందుకే ప్రోటీన్ లీక్ అవుతోంది, అది ఎక్కువగా ఉంది. కొన్ని నివేదిక కేంద్రాలలో మేము చూస్తాము ప్రోటీన్ వస్తోంది మరియు ట్రేసెస్లో ఉంది. మీ మూత్ర నివేదికలో ప్రోటీన్ ట్రేసెస్లో వస్తే అది చాలా కొద్దిగా వస్తోంది. అటువంటి రోగులు ఉంటే అక్కడ మేము చూస్తాము క్రియాటినిన్ స్థాయిలు వేగంగా పెరగడం లేదు, అవి స్థిరంగా ఉంటాయి.
అనుకోండి 3.5 నుండి 3.5 సంవత్సరాల పాటు అది 3.5 గా ఉంటుంది. అది పెరగదు, తగ్గదు. ప్రోటీన్ పరిమాణం మనకు కిడ్నీకి ఎంత స్థాయిలో నష్టం జరుగుతుందో తెలియజేస్తుంది. మనం మన కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరిస్తే మూత్రంలో ప్రోటీన్ పరిమాణం కూడా మారడం ప్రారంభమవుతుంది. ఇది ఒక మంచి లక్షణం. ఎందుకంటే మన ఉద్దేశం ఏమిటంటే మూత్రంలో వచ్చే ప్రోటీన్ ఆగిపోవాలి. ఎందుకంటే అది కిడ్నీ ఇప్పుడు స్థిరంగా ఉందని చూపిస్తుంది. మూత్రంలో ప్రోటీన్ 3+ నుండి 0కి వెళితే కిడ్నీ స్థిరంగా అవుతుంది. కిడ్నీ పెరుగుదల ఆగిపోతుంది. మరియు ఈ పరిస్థితి ఏదైనా కిడ్నీ సమస్యకు సహాయకరంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ మూత్రాన్ని విశ్లేషించి అందులో ప్రోటీన్ ఉందో లేదో తెలుసుకోవాలి. తరువాత మీరు అది స్థిరంగా ఉందో లేదా తాత్కాలిక ప్రోటీన్ యూరియా అనేదో తనిఖీ చేయాలి. ఆ తర్వాత దానికి సరైన చికిత్స చేయాలి. ఈ వీడియో ద్వారా మీరు ప్రోటీన్ యూరియా గురించి అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. అయినప్పటికీ మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. ఇంతటితో నేను వెళ్ళడానికి అనుమతి కోరుకుంటున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.